హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే ఈ సంవత్సరం ఆవకాయ పచ్చడిని ఇలా పెట్టుకున్నాం. ముందైతే మామిడికాయలని ఇలా పచ్చడి ముక్కల కింద కోసుకొని వాటి మీద ఏమైనా జీడు ఉంటే అది తీసేసి, ఇంకేమైనా డౌట్ ఉంటే ఒక మంచి క్లాత్తో శుభ్రంగా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ ఇలా శుభ్రం చేసేలోపు మనం వెల్లుల్లిపాయలను కూడా ఒలిచి పెట్టుకోవాలి ఆవకాయ పచ్చడిలోకి వేసుకోవడానికి. ఇలా పెద్ద పెద్ద పాయలు అయితే ఆవకాయ పచ్చళ్ళలోకి చాలా బాగుంటుంది, ఊరేక చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇవైతే మనకి పచ్చడి పెట్టుకోవడానికి కావలసిన సామాన్లు: ఉప్పు, కారం, పల్లి నూనె, ఆవపిండి, మెంతిపిండి, పసుపు, మెంతులు. మేమైతే ముందుగా మామిడికాయ ముక్కల్ని ఇలా కొలుచుకున్నాం. మేమైతే అడ్డల కింద కొలుచుకొని పక్కన పెట్టుకున్నాం. ఎందుకంటే ఉప్పు కారాలు ఎంత వేయాలని యాక్యురేట్గా తెలుస్తుంది కాబట్టి ఇలా కొలుచుకొని పక్కన పెట్టుకున్నాం. తర్వాత ఒక గిన్నెలోకి ఇలా మామిడికాయ ముక్కలు వేసుకొని వాటి మీద నూనె వేసి మొత్తం ముక్కలన్నింటికి బాగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు ఈ ముక్కల్ని ఇంకొక పెద్ద గిన్నెలోకి వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు కారాలు వేసుకున్నాక కలుపుకోవడానికి బాగుంటుంది. ఇలా మామిడికాయ ముక్కల్లోకి మేమైతే ముందు 2 సోలలు ఉప్పు అయితే వేసుకున్నాం. మేము మెజర్మెంట్స్ సోల కింద తీసుకున్నాం. ఇలా మామిడికాయ ముక్కల్లోకి 2 సోలు ఉప్పు వేసుకున్నాక దాంట్లోనే కారం కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అన్ని ముక్కలకి ఉప్పు ఇంకా పసుపు పట్టేలాగా కలుపుకోవాలి. ఇంకా తర్వాత దీంట్లోకి మేము మెంతిపిండి కూడా వేసుకున్నాం. మెంతిపిండి కొంచెమే వేస్తారు. మెంతిపిండి కూడా వేసుకొని శుభ్రంగా కలుపుకోండి. తర్వాత మెంతులు ఇంకా దాంట్లోకి ఒక సోల ఆవపిండి వేసుకొని ఆ ముక్కలన్నింటికి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా ఆవపిండి కూడా ముక్కలన్నింటికి పట్టేటట్టు కలుపుకున్నాక దీంట్లోకి అయితే మేము కారం వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి మేము ముందుగా ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మొత్తం అన్ని ముక్కలకి పట్టేటట్టు కలుపుకున్నాం. మేము వేసినట్టు కలిపేసుకున్నాం. అలా అయితే సులువుగా కలుపుకోవడానికి అవుతుందని. అదే అన్నీ ఒకేసారి వేసి కలిపితే కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఇలా కలుపుకున్నాం. ఇలా కలుపుకున్నాక ఏదైనా తడి లేని ఒక గిన్నెలో కానీ బాక్స్లో కానీ ఒక 3 days ఇవైతే స్టోర్ చేసుకోవాలి. 3 days అయ్యాక ఇలా అవుతుంది, నూనె పైకి తేలి. ఇలా 3 days అయ్యాక ఒక పెద్ద గిన్నెలోకి మళ్ళీ ఈ పచ్చడినంతా వేసి మొత్తం పచ్చడి అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి కింద పైన. ఇది స్టోర్ చేసేటప్పుడు కూడా ఏదైనా ఒక జాడీలో కానీ ఏదైనా ఒక గిన్నెలో కానీ లేకపోతే ప్లాస్టిక్ బాక్సెస్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఇది మనం వెట్ లేని ప్లేసెస్లో పెట్టుకోవాలి. ఎందుకంటే నీళ్ళు తగిలితే పచ్చడి పోతుంది. అలానే నీళ్ళు లేని శుభ్రంగా కడుక్కున్న తుడుచుకున్న గిన్నెల్లో మాత్రమే వేసుకొని స్టోర్ చేసుకోండి ఈ ఆవకాయ పచ్చడిని. అలా అయితేనే ఎక్కువ రోజులు ఉంటుంది. ఇప్పుడు ఈ కలుపుకున్న గిన్నెలోనే కొంచెం గ్రేవీ ఉంచేసుకొని దాంట్లోకి అన్నం వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని అందరం ఫ్యామిలీ అంతా ఒక్కొక్క ముద్ద అలా తింటే చాలా చాలా బాగుంటుంది కదా. మేమైతే ఈ ఆవకాయ పచ్చడిని ఇలా టేస్ట్ చేస్తాం. చాలా బాగుంది ఆవకాయ పచ్చడి అయితే, కారంగా చాలా చాలా బాగుంది. సో మీరు కూడా ఒకసారి ఇలా ఆవకాయ పచ్చడి ట్రై చేయండి గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.